ఒక ఫ్లవర్ లాగా బడ్ లాగా వచ్చిందో దీని చిగుర్లు ఇది గ్రో కావాలి, ఇది ఉంచుకోవాలి. ఇక్కడ గమనించినట్లయితే మీకు రెండిటికి వచ్చాయి. ఇప్పుడు దేన్ని ఉంచాలి, దేన్ని తీసేయాలి అన్నది అందరికి డౌట్ వస్తుంది కదండి. ఇప్పుడు ఏ చెట్టు కొమ్మకైతే మనం వేరే కొమ్మని తెచ్చి అంటు కట్టుకున్నామో ఆ కొమ్మ వేరే కొమ్మకి మనం గ్రోత్ రానివ్వాలి. ఈ విధంగా ఈ బడ్స్ అన్ని తీసేస్తే ఇది ఇంకా స్పీడ్ గా గ్రో అవుతుంది. ఇక్కడ ఇది ప్రధాన రూట్ స్టాక్, ఇది రూట్ స్టాక్. ఇదేమో మనం వేరే చెట్టు నుంచి తీసుకొచ్చి అంటుకట్టింది. హాయ్, హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సునంద. అయితే ఇంతకుముందు మనము ఈ యొక్క గ్రాఫ్టింగ్ అంటుకట్టడం గురించి ఒక వీడియోలో చెప్పుకోవడం జరిగింది కదా. మనకు ఏ మొక్క అయితే ఆ మొక్క ఫ్రూట్స్ కానీ పండ్లు కానీ ఆ టేస్ట్ నచ్చకపోయినా వేరే మొక్క కొమ్మని తెచ్చి దీనికి అంటుకట్టడం వల్ల ఏంటిది అంటే అందులో ఉన్న తత్వాలు ఈ మొక్కకు వస్తాయి అని చెప్పుకోవడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, కట్టిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిది. ఇప్పుడు దీనికి మనం అంటుకట్టి దగ్గర ఒక 3 weeks ప్లస్ అయింది. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మనం అంటు కట్టినాం కదా, ఇక్కడ ఇది రూట్ స్టాక్ అండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది మనకు రూట్ స్టాక్ అంటే ఈ మొక్కకు వచ్చిన చిగురు. దీనికి ఈ కొమ్మకి మనం వేరే మొక్కది కొమ్మ తెచ్చి దీనికి అంటుకట్టడం జరిగింది. ఇప్పుడు ఏమైతుంది, మనకు ఏ మొక్క కొమ్మ అయితే తెచ్చి అంటు కట్టామో అది మనకు గ్రో కావాలి, దీనికి చిగుళ్ళు రావాలి, ఇది కాదు. ఇప్పుడు దీనికి ఇలాగే వదిలేసామనుకోండి, దీనికి చిగుళ్ళు రావు, ఇంకా ఇదే పెరుగుతుంది. అప్పుడు ఇది పెరిగే అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ చిగుర్లన్నీ తీసేయాలి. దీని బడ్స్ కానీ ఇలా చిగుర్లన్నీ కూడా తీసేయాల్సి ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇది తీసేయడం వల్ల ఏంటిది అంటే నెక్స్ట్ దీనికి చిగుర్లు వస్తాయి. ఇది తీసేసాం కాబట్టి ఇప్పుడు దీనికి బడ్స్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది అన్నట్టు. అలాగే ఈ చెట్టుకు ఇంకా వేరేవి అంటు కట్టనటువంటివి కూడా ఉంటాయి కదా, అంటు కట్టకుండా ఇది చూడండి, ఇది కూడా వచ్చింది. దీన్ని కూడా తీసేయాల్సి వస్తుంది. ఇక్కడ దీనికి అన్ని ఉన్నాయి కదా, ఈ చెట్టుకు ఇంకా ఏ చిగుర్లు వచ్చినా మనకి ఇవి కాదు ఇంపార్టెంట్, ఏవైతే మనం అంటు కట్టుకున్నామో అవి ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు ఇది కూడా అంతే. ఇదేమో మనకు ఇది రూట్ స్టాక్, ఈ చెట్టుకు వచ్చిన ఈ కొమ్మకి మనం ఈ కొమ్మను అంటు కట్టుకోవడం జరిగింది. ఇప్పుడు దీనికి బడ్స్ ఓపెన్ కావాలి, దీనికి ఇవి ఏమంటారు చిగుర్లు రావాలంటే దీనికి వచ్చినటువన్నీ తీసేయాలన్నట్టు. చూడండి, ఇవన్నీ కూడా మనం తీసేసుకోవాలి. ఈ చిగుర్లను జాగ్రత్తగా తీసేస్తే కొత్తగా వచ్చేటివి ఇవన్నీ తీసేయాలి. మళ్ళీ దీనికి అన్వాంటెడ్ ఇవి ఇంకా మనకి ఇవి అవసరం లేదు, ఈ కొమ్మకు ఇవి వచ్చేటివే మనకు అవసరం. కాబట్టి ఇవి కూడా తీసేయాలన్నట్టు. ఇవన్నీ తీసేస్తేనే మనకు ఇది పెరుగుతుంది. అదే విధంగా ఇక్కడ ఇది కూడా, ఇదిగోండి, ఇవి కూడా అంతే, ఇవి కూడా అన్వాంటెడ్, ఇవన్నీ మనకు అవసరం లేనేటివి, ఇవన్నీ తీసేయాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి వచ్చాయి కదా ఇవి కూడా తీసేయాలి. ఇప్పుడు దీనికి వస్తాయి. అదే విధంగా ఇక్కడ కూడా కట్టుకోవడం జరిగింది కదా, దీనికి వచ్చినవి కూడా మనం తీసేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఈ బడ్డు కొంచెం గ్రీన్ గా అవుతుంది కదండి. చూడండి, ఇది ఓపెన్ అవుతుంది. అయితే కొన్ని చోట్ల మనం దేనికైతే అంటు కట్టామో అక్కడ ఆ అంటు బడ్స్ ఓపెన్ అయినాయి. అవి కూడా మీకు చూపిస్తాను పదండి. ఈ విధంగా ఇవన్నీ తీసేస్తేనే మనకు ఏదైతే మొక్క మనం అంటు కట్టామో ఆ మొక్క దానికి చిగుళ్ళు వస్తాయి అన్నట్టు. అయితే మీకు వేరే దానికి ఓపెన్ అయినాయి కదా, అవి చూపిస్తాను. ఇప్పుడు మీకు చూపిస్తా అన్నా కదండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టుకి మనం ఇది వచ్చేసి రూట్ స్టాక్ అంటే మనం ఏ చెట్టు కొమ్మ అయితే ఉందో ఆ చెట్టు కొమ్మ ఇది. దీనికి మనం వేరే చెట్టు కొమ్మ తెచ్చి దీనికి అంటు కట్టుకోవడం జరిగింది. ఇప్పుడు చూడండి, దీనికి రాలేదు, ఓకే, దీనికి కూడా బడ్స్ ఇక్కడ ఓపెన్ అవుతున్నాయి, అవి వచ్చిన తర్వాత తీసేయాలి. ఇదేంటంటే మనం ఏ చెట్టు అయితే మనం కట్టుకున్నామో ఆ చెట్టు అంటే వేరే మొక్కను తెచ్చి దీనికి అంటు కట్టడం జరిగింది కదా, ఆ దానికి ఓపెన్ అయినాయి, ఇలా ఓపెన్ అవుతాయి. సో ఇందాక మనం కట్ చేసాం కదా, దీనికి వచ్చినవి కట్ చేస్తేనే ఈ విధంగా దీనికి ఓపెన్ అవుతాయి అన్నట్టు. చూడండి ఎంత బాగా ఒక ఫ్లవర్ లాగా బడ్ లాగా వచ్చిందో దీని చిగుర్లు. ఇది గ్రో కావాలి, ఇది ఉంచుకోవాలి. అలాగే ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించినట్లయితే మీకు రెండిటికి వచ్చాయి. ఇప్పుడు దేన్ని ఉంచాలి, దేన్ని తీసేయాలి అన్నది అందరికి డౌట్ వస్తుంది కదండి. ఇప్పుడు ఇలాగే వదిలేసామనుకోండి, దీనికి పెద్దగా వచ్చాయి చూడండి, ఇదే బాగా స్పీడ్ గా పెరుగుతుంది, ఇది గ్రోత్ ఆగిపోతుంది. అంటే ఏంటిది అంటే ఈ చెట్టుకు ఏ చెట్టు కొమ్మకైతే మనం వేరే కొమ్మని తెచ్చి అంటు కట్టుకున్నామో ఆ కొమ్మ వేరే కొమ్మకి మనం గ్రోత్ రానివ్వాలి.
ఏదైతే రూట్ స్టాక్ ఉందో, రూట్ స్టాక్ అంటే ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టుకు ఉన్నది కదా కొమ్మ, ఈ చెట్టుకు ఉన్నటువంటి కొమ్మ దానికి వచ్చినటువంటివి కట్ చేయాలి, ఈ చిగుర్లన్నీ తీసేయాలి. ఇప్పుడు ఇది మన ప్రధాన చెట్టుది అన్నట్టు. ఇది ప్రధాన చెట్టు, ఇటు సైడ్ ఉన్నది ఇదేమో రూట్ స్టాక్, కాబట్టి ఇది తీసేయాలి, ఇవి తీసేయాలి. ఇవి తీసేస్తే ఈ విధంగా ఈ బడ్స్ అన్ని తీసేస్తే ఇది ఇంకా స్పీడ్గా గ్రో అవుతుంది. అదే విధంగా ఇక్కడ సైడ్ అన్వాంటెడ్ వచ్చేటివన్నీ కూడా తీసేయాలి. ఇవి మనం అంటు కట్టలేదు కదా, వచ్చేటివన్నీ కూడా తీసేయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ కూడా అంతే. చూడండి ఇక్కడ ఇది ప్రధాన రూట్ స్టాక్, ఇది రూట్ స్టాక్, ఇదేమో మనం వేరే చెట్టు నుంచి తీసుకొచ్చి అంటుకట్టింది. దీనికి వస్తుంది కదా, ఇది ఇలాగే ఉంచాలి. దీనికి వచ్చేది మెయిన్, దానికి ఉండేది తీసేయాల్సి ఉంటుంది. ఇది అండి, అంటే మనం అంటు కట్టుకోవడం ఇంపార్టెంట్ కాదు. అంటు కట్టిన తర్వాత మనం ఏ మొక్క కొమ్మ అయితే తెచ్చి అంటు కట్టుకున్నామో, గ్రాఫ్టింగ్ చేసుకున్నామో, ఆ మొక్క ఆ కొమ్మకు గ్రోత్ రావాలి. మనకు ఆ కొమ్మకు కొత్త చిగుర్లు వచ్చి గ్రోత్ రావాలి. అంటే గ్రోత్ రావాలంటే మనం ఏం చేసుకోవాలి అంటే ఈ ప్రధాన రూట్ స్టాక్ వచ్చేటివన్నీ తీసేయాలి. అప్పుడు ఇది ఫాస్ట్ గా పెరుగుతుంది. ప్లస్ ఈ రూట్ స్టాక్, ఈ చెట్టు ఉంటది కదా, ఈ మొద్దు, దీనికి వచ్చే అన్వాంటెడ్ కొమ్మలన్నీ కూడా, చిగుర్లు కొమ్మలు అన్ని కూడా తీసేస్తే అప్పుడు ఇది పెరుగుతుంది. ఓన్లీ అప్పుడు ఇవి మాత్రమే పెరుగుతాయి మనకు. అవే పెద్దగా అవుతాయి. అప్పుడు ఆ చెట్టు కాయలే మనకు, అది ఆ కాయలు మాత్రమే మనకు వస్తాయి అన్నట్టు. మనం అంటు కట్టుకుంటాం అందరు అదంతా బాగానే ఉంది, కానీ ఈ విషయాలు ఎవరు చెప్పరు. ఇది ఇంపార్టెంట్ అండి, ఈ విషయాలు తెలుసుకోవాలి. అంటు కట్టిన 1 నెల రోజుల లోపు ఇవి గమనించుకొని మనం ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం అంటుకట్టిన మొక్కలు చాలా సక్సెస్ అవుతాయి. మీకు ఇంకా ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, లేదంటే మన లైవ్ సెషన్లో అటెండ్ అయ్యి మీ యొక్క డౌట్లు క్లారిఫై చేసుకోగలరండి. ఓకే, థ్యాంక్ యూ. మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం. థ్యాంక్ యూ.